భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండవ మహాసభలు సూలూరుపేటలో ఆగస్టు 3, 4, 5 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నది. మొదటి రోజు ఆగస్టు 3వ తారీఖున 3 గంటలకు మహాప్రదర్శన సూలూరుపేటలో నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అరుణాథ్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామానాయుడు గారు హాజరవుతా ఉన్నారు. గత 2 నెలలుగా తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో దాదాపు 152 శాఖ మహాసభలు నిర్వహించి, మండల మహాసభలు నిర్వహించి, మండలం నుండి నియోజకవర్గాలు జరుపుకొని ఆగస్టు 3వ తారీఖున జిల్లా మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ ఆగస్టు 3వ తారీఖున జరిగేటువంటి మహాసభల్లో 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఆగస్టు 3, 4, 5 3 రోజుల పాటు జరిగేటువంటి మహాసభల్లో పూర్తిగా సుదీర్ఘంగా చర్చించి ఈ జిల్లాలో ఉండేటువంటి సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని, సూపర్ 6 హామీని అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించమని చెప్పేసి ఈ నారా లోకేష్ గారు మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కూటమి ప్రభుత్వంలో. ఈవేళ ఎన్నికల తర్వాత ఈ అమలు చేయకూడదని చెప్పేసి గతంలో చెప్పారు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఈవేళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. నిన్న మంత్రి గారు అడుగుతా ఉన్నారు. మంత్రి గారు నిన్న విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు. స్మార్ట్ మీటర్లు సంబంధించినటువంటి ఇంటి పర్మిషన్ లేకుండా, లేకపోతే ఎవరు పర్మిషన్ లేకుండా బిగించద్దండి, వాళ్ళ ఇళ్లలో అనుమతి తీసుకొని బిగించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవేళ మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం, స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పేసి ప్రజలేమైనా మిమ్మల్ని అడిగారా, లేదో వ్యాపారస్తులు అడిగారా, లేకపోతే పెట్టుబడిదారు ఈ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగారా? ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు ముందుకు తీసుకొచ్చినారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో అధికారం లేనప్పుడు మాత్రం స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టనని చెప్పిన వాళ్ళు మీరు, ఈవేళ స్మార్ట్ మీటర్లు కావాల్సింటే మీరు అనుమతి తీసుకుని బిగించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు స్మార్ట్ మీటర్ పేరు రావడమే తప్పు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మహిళలకు 1500 రూపాయలు డబ్బులు వేస్తామన్నారు, అది లేదు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, అది లేదు. అదేవిధంగా వచ్చేటువంటి తల్లి దీవెన కావచ్చు, లేకపోతే ఉచిత గ్యాస్ కావచ్చు, అవి కూడా షరతులు కూడినటువంటి సందర్భంలో షరతులు చెప్తా ఉన్నారు. 300 యూనిట్ల కరెంట్ ఛార్జ్ ఎక్కువ ఉంటే మేమేమో, అదేవిధంగా 300 యూనిట్లతో పాటు 900 గజాలు ఇంటి స్థలం ఉంటే మేమేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవేళ ఈ జిల్లాలో వేలాది మంది ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పేపర్స్, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకు మొత్తం కూడా సూపర్ 6 పథకాలన్నీ రద్దు చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా రద్దు చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఈ మాట మీరు ఎందుకు చెప్పలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాల్లో స్కీమ్ వర్కర్స్ గా పనిచేసేటువంటి వాళ్ళకు మేము ఈ సూపర్ 6 అమలు చేయలేమని చెప్పేసి ఎన్నికలకు ముందు మీరు చెప్పుంటే మేమేమి మాట్లాడము. కాబట్టి తక్షణమే వాళ్ళకందరికి కూడా ఈ సూపర్ 6 లో ఉండేటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. ఈ సూపర్ 6 లో ఏదైతే మీరు చెప్పారో దాన్ని అమలు చేసే పద్ధతిగా ఈ జరిగేటువంటి మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి భూ సమస్యలు, తిరుపతి జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇళ్ల స్థలాల సమస్యలు అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా 3 రోజుల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా 2వ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నాం. కాబట్టి మహాసభలు కూడా వైభవంగా జరిగేటువంటి మహాసభల్ని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ఇంకా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని సూలూరుపేటలో ఆగస్టు 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగేటువంటి బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.